రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస ముగ్గురి ప్రాణాలు తీసిన ఏనుగులు మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు అర్చకుడి బ్రేక్ డాన్స్ మరిన్ని విశేషాలను మన ఊర్తో మన వార్తల్లో చూద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడంతో గొడవ పడ్డారు. మున్సిపల్ సమావేశం నిర్వహణపై ఇరు వర్గాలు గొడవ పడటంతో గందరగోళం నెలకొంది. కోరం లేకపోయినా మున్సిపల్ సమావేశం ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్ను కౌన్సిలర్లు నిలదీశారు. మున్సిపల్ చైర్మన్ పోరాళ్ల శిల్ప వర్గానికి చెందిన కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ వలీభాషా వర్గానికి చెందిన కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ఒకరిపై మరొకరు దూషించుకున్న కౌన్సిలర్లు మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కౌన్సిలర్లను నచ్చజెప్పి శాంతింపజేశారు. మున్సిపల్ సాధారణ సమావేశానికి 16 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. ఏపీలో గోదావరి పుష్కరాలు కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ అధికారులు ప్రయాగ్రాజ్లో పర్యటిస్తున్నారు. 2027లో ఏపీలో జరిగే గోదావరి పుష్కరాల కోసం కుంభమేళాలో అధ్యయనం చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల కొరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం ఎప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది, ఎంతమందికి ఏర్పాట్లు చేశారు, భక్తుల రద్దీ నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ తగిన ఆదేశాలు ఇవ్వటం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నివారణపై ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తగిన ఆదేశాలు ఇస్తున్నట్లు యూపీ పోలీసు అధికారులు వివరించారు. ఘాట్ల వద్ద భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు, పారిశుధ్య పనులు, భక్తుల రద్దీని కంట్రోల్ చేసేలా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలను మంత్రి నారాయణ పరిశీలించారు. అధ్యయనానికి మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు. సిద్దిపేటలోని శ్రీ మహారేణుక ఎల్లమ్మదేవి దేవాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనంతరం హనుమాన్ నగర్లోని రావిచెట్టు హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పొన్నం, మహేష్ కుమార్తో పాటు కాంగ్రెస్ నేతలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం కొండపైన 200 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. దశాబ్ద కాలంగా ఆలయం వద్ద అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 20,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయం కమిటీకి, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసం గ్రామంలో గోదావరి నది మధ్య దేవకూట పర్వతంపై కొలువై ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతోంది. ఇక్కడ 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గోదావరి నది దాటడానికి పంట్లు ఏర్పాటు చేశారు. భక్తులు కాలినడకన ఇసుక దిన్నెలపై స్వామివారిని దర్శించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎండ సోకకుండా ఇసుక దిన్నెలపై చలవ పందిళ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, స్నానఘట్టాలు సిద్ధమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 40 పడవలు, గజ ఈతగాళ్లు, సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు, ప్రత్యేకమైన బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో కాకతీయుల కాలం నాటి నీలాద్రి ఆలయం శివరాత్రికి ముస్తాబవుతోంది. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,50,000 మంది భక్తులు ఈ జాతరకు వస్తారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. నీలాద్రి ఆలయ ప్రాంగణంలో 1,00,00,000 రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకోనుంది. తిరుపతికి చెందిన శివభక్తుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 1,00,00,000 రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళా నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేసి మృత్యుంజయ యాగం చేయనున్నారు. అభిషేకం అనంతరం రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. నీలాద్రి క్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 60 బస్సులు నీలాద్రి క్షేత్రానికి ప్రయాణికులను చేరవేయడానికి సిద్ధంగా ఉంచారు. గతేడాది ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ ఏడాది ఆ సమస్య రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం దౌలతాబాద్ లో చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో ఉచితంగా చికెన్ ఫ్రై ఐటమ్స్, బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు. వీటిని తినేందుకు నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. బర్డ్ ఫ్లూ అనేది కేవలం వదంతులు మాత్రమేనని వెంకటేశ్వర హెచ్చరిస్ నర్సాపూర్ బ్రాంచ్ మేనేజర్ రవీందర్ రెడ్డి చెప్పారు. కరోనా సమయంలో కూడా చికెన్ తో పాటు గుడ్లు ఉడకబెట్టి తినాలని డాక్టర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 70 నుంచి 80% డిగ్రీల వేడితో చికెన్ ఉడికించడం వల్ల వైరస్ ఉండదన్నారు. బర్డ్ ఫ్లూతో ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, చికెన్ గుడ్లు ఎప్పటిలాగే తినవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ వైరస్ రాలేదని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ లో 2K రన్ నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా 2K రన్ ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 2K రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు కలెక్టర్ రాజర్షి షా. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా రుణాలు అందించాలని బ్యాంకులను ఆయన సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని ఓవైసీ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 230 ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి అనుమతి లేని పత్రాలు, 104 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్ చేశారు. అందరూ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా ఈ బాహసే ఇండియా 2025 ఎలక్ట్రికల్ వాహనాల ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ ఆదిత్య విశ్వ హాజరయ్యారు. రామచంద్రపురం పెద్ద చెరువులో ఈ ఈవెంట్స్ ను ఆయన ప్రారంభించారు. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి 77 టీమ్స్ పాల్గొన్నాయి. ఈ వెహికల్స్ పోటీలు ఉత్తర భారత్లోని రాష్ట్రాల్లో నిర్వహించేవారని ఆదిత్య విశ్వ తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాల నిర్వహించడం ఇది రెండోసారన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. లాస్ట్ 4 days నుంచి అనేక ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అవుతా ఉన్నాయి. స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ పాల్గొన్నారు. మోస్ట్లీ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఈసీ ఇట్లాంటి బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పిల్లలకి చాలా మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్కిల్లింగ్ అవుతుంది. ఇది రేపు పొద్దున వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా, లేకపోతే వాళ్ళు ఓన్ ఇండస్ట్రీస్ ఏమైనా స్థాపించాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమాళ్ 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఊరేగింపులో అర్చకులు చేసిన డాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డాన్సులు వేయటం వివాదాస్పదంగా మారింది. స్వామివారి రథోత్సవంలో అర్చక స్వాములు డాన్స్ చేయడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో కాకతీయుల కాలం నాటి ఆలయం శివరాత్రికి ముస్తాబోతోంది. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కాకతీయుల కాలం నాటి ఆలయానికి ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. శివరాత్రి ఉత్సవాలు ఈ ఆలయంలో వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఉత్సవాలకు ముస్తాబు చేశారు అధికారులు. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి 1,50,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్,
వికలాంగులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు, కోనేటి స్నానం, జల్లు స్నానం వంటి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలై రాత్రి 9:30 నీలాద్రీశ్వరుని కళ్యాణంతో జాతర ముగుస్తుంది. నీలాద్రి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్టు చెప్పారు. కాకతీయుల కాలంలో ఇది నిర్మాణం చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవములు ఇప్పుడు 23 నుంచి 27 వరకు జరుగుతున్నాయి. ఎల్లుండి మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా క్యూ లైన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా వాళ్ళందరికీ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయటం జరిగింది. నీలాద్రి ఆలయ ప్రాంగణంలో కోటి రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకోనుంది. ఏపీలోని తిరుపతికి చెందిన శివభక్తుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళా నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేసి మృత్యుంజయ యాగం చేయనున్నారు. అభిషేకం అనంతరం రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వారం మహాశివరాత్రి రోజున ఉదయాన్నే మహామృత్యుంజయ హోమము, అక్కడి నుంచి చండీ హోమము, యజ్ఞం లాగా జరిపించి వచ్చిన ప్రతి భక్తుల దగ్గర ఆ యజ్ఞానికి సంబంధించిన సమిధులన్నీ వాళ్ళ చేత్తో వాళ్ళ ద్వారా వేయించి తర్వాత 108 స్ఫటిక శివలింగాలకు రుద్రాభిషేకం చేసి ఆ స్ఫటిక శివలింగాలు ఉచితంగానే వితరణ చేస్తాము. మరోవైపు భక్తుల రవాణా సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి నీలాద్రి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 60 బస్సులు నీలాద్రి క్షేత్రానికి నడవనున్నాయి. గతేడాది ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఈ ఏడాది ఆ సమస్య రాకుండా విఎం బంజర్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నారో తెలియని ఈ తెరచాటు దొంగలు నయా మోసాలతో కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఈ సైబర్ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో బాధితుల నుంచి కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుంటూనే ఉన్నారు. ఈ సైబర్ నేరగాళ్లను అరికట్టేందుకు పోలీసులు ఎంత శ్రమించినా వారి ఆగడాలకు ఎండ్ కార్డ్ మాత్రం పడటం లేదు. ఒకటి ఛేదించామనుకునే లోపు మరో కొత్త స్కామ్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్టుల పేరిట కోట్ల రూపాయలు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త రూపంలో ప్రజల డబ్బు దండుకోవడానికి సిద్ధమవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు బహుమతులుగా పంపి బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ చేస్తూ ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేరాన్ని స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ స్కామ్ గా పిలుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ గిఫ్ట్ స్కామ్ బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరుకి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. తాను బ్యాంకు ప్రతినిధిని అంటూ ఐటీ ఉద్యోగికి ఫోన్ చేసి పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు ఆపై మీరు స్మార్ట్ ఫోన్ను బహుమతిగా గెలుచుకున్నారని అతడికి పంపించారు. ఇది నిజమని నమ్మిన ఆ ఉద్యోగి వచ్చిన స్మార్ట్ ఫోన్లో సిమ్ కార్డ్ వేసి డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అన్ని యూపీఐ యాప్స్ ని యాక్టివేట్ చేశాడు. ఆపై కొన్ని గంటల్లోనే అతడి ఖాతాలోని డబ్బంతా వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు బదిలీ అయింది. ఇలా ఆ ఐటీ ఉద్యోగి నుంచి 2,80,00,000 రూపాయలను కాజేశాడు ఆ కేటుగాడు. ఆపై తాను మోసపోయానని గ్రహించిన ఆ ఉద్యోగి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మధ్య కాలంలో ఇటువంటి నేరాలు పెరుగుతున్నాయని సైబర్ పోలీసులు చెప్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బ్యాంకు ప్రతినిధులము అంటూ కాల్ చేస్తారు. ఛార్జీలు లేకుండా లక్షల రూపాయల పరిమితితో క్రెడిట్ కార్డు మంజూరైందని చెబుతారు. క్రెడిట్ కార్డు తీసుకుంటే బహుమతి కింద స్మార్ట్ ఫోన్ ఇస్తున్నామని ఆశ పుట్టిస్తారు. ఖాతాలో రిజిస్టర్ అయిన చిరునామాకు కొరియర్లో లేదా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా స్మార్ట్ ఫోన్ పంపిస్తారని చెప్తున్నారు సైబర్ నిపుణులు. ఆ ఫోన్ అందుకున్న వ్యక్తులు సిమ్ కార్డ్ వేసి బ్యాంకింగ్ యాప్లు, గూగుల్ పే, ఫోన్ పే వంటివి యాక్టివేట్ చేసుకున్న కొద్ది గంటల్లోనే
బాధితుల ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్లు బదిలీ చేసుకుంటారు. బహుమతిగా పంపించిన ఫోన్లో ముందస్తుగానే ఇన్స్టాల్ చేసిన క్లోనింగ్ యాప్ల ద్వారా ఓటీపీల అవసరం లేకుండానే ఇదంతా జరుగుతుందని సైబర్ పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకులు ఎలాంటి బహుమతులు ఇవ్వవు అని స్పష్టం చేస్తున్నారు. అలాగే బహుమతుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్లో సంప్రదించి బహుమతులు ఇస్తాము అంటే ఖచ్చితంగా మోసమని గుర్తించాలి అంటున్నారు. ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.